ర్యాంక్స్ ఇచ్చారంట. పలానా హీరో ఎంతో ర్యాంక్ వచ్చింది, ఇన్ని మార్కులు వచ్చాయి, పలానా హీరోయిన్కి ఈ సంవత్సరంలో బెస్ట్ అవార్డు వచ్చింది అని చెప్పి వాళ్ళు కొంతమందికి ఇన్ని మార్కులు అని చెప్పి ఇస్తే అక్కడ దాని కింద ఏమి రాశారు అంటే అందరికి ఇచ్చిన తర్వాత ఈ సంవత్సరంలో దేవునికి ఎన్ని మార్కులో తెలుసా? GOD గాడ్ అని పెట్టి 0 అని పెట్టారంట. ఏం పెట్టారు? 0 అంటే ఏంటి? 0. వాళ్ళు ఏమని చెప్పారు అంటే ఈ రోజున మానవుడి కంటే శక్తి ఇంకా ఎవరికి లేదు. మేమే హీరోలం, మేమే ఇక పోటుగాళ్ళం, ఇక మా వంటి వారు ఎవరు ప్రపంచంలో లేరు. మేము తలుచుకుంటే మేము సంపాదించలేనిది, మేము సాధించలేనిదంటూ ఈ ప్రపంచంలో ఏది లేదు. దేవుడు లేడు, దయ్యం లేదు అని చెప్పి విర్రవీగిపోయారండి. చక్కగా బ్రాందీలు తాగుతూ, చక్కగా గంతులు వేసుకుంటూ, చక్కగా హ్యాపీగా. అక్కడ ఒక జరిగినటువంటి సంఘటన ఏమిటంటే ఆ ఏరియాలో కూడా ఒక అతి దారుణమైనటువంటి అతి దరిద్రమైనటువంటి సంస్కారం ఏమిటంటే మగోళ్ళు పెళ్లి చేసుకోవడం. బ్రదర్స్ ఎప్పుడైనా చూసారా సంస్కారం? మగోళ్ళు పెళ్లి చేసుకోవడం. అమ్మ సహోదరులు మిమ్మల్ని అడుగుతున్నాను, ఆడోళ్ళు పెళ్లి చేసుకోవడం ఎప్పుడైనా చూసారా సంస్కారం? పోనీ విన్నారు. చాలామంది ఇక్కడ ఉన్నారు తెలియని వాళ్ళు. ఈ రోజున అక్కడ ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి అంటే హోమోసెక్షువాలిటీ. గవర్నమెంట్ వారు కూడా, సుప్రీంకోర్టు కూడా ఏమిచ్చిందంటే ఆర్డర్ పాస్ చేసేసింది ఏమిటంటే మగవాళ్ళు గేలు కూడా ఏం చేసుకోవచ్చు? పెండ్లి చేసుకోవచ్చు. నీచమైనటువంటి దరిద్రమైనటువంటి సంస్కారం ప్రపంచంలో ఎక్కడైనా ఉంది అని అంటే అది అమెరికాలో దాపరించింది. ఆ అమెరికాలో కూడా లాస్ ఏంజల్స్లో బేభత్సంగా ఉండేసరికి దేవుడు అలా 0, ఆయన 0, ఆయన లేడు, దేవుడు లేడు, దయ్యం లేదనంటే దేవుడు పైనుండి చేతులు ముడుచుకుని కూర్చుని ఇట్లా చూస్తాడా? ఏం చేయాలి? ఇప్పుడు దేవుడు లేడు అన్నారు, ఇప్పుడు ఆయన ఏం చేయాలి? నిజంగా ఉంటే గట్టిగా చెప్పాలి. దేవుడు నేనున్నాను అని చెప్పాలి అంటే ఏం చేయాలి? నిరూపించాలా వద్దా? ప్రూఫ్ ఉండాలా వద్దా? వాళ్ళు ఎప్పుడైతే ఆ మాట అన్నారో వితిన్ 48 అవర్స్, ఎంత? 48 అవర్స్, 48 గంటల్లో. రోజుకి ఎన్ని గంటలు చెప్పండి? 24 గంటలు. 2 రోజులంటే ఎన్ని గంటలు? 48 గంటలు. ఈ యొక్క దేవుని యొక్క ఉగ్రత ఆ యొక్క 2 రోజుల్లో అమెరికాలో ఉన్నటువంటి లాస్ ఏంజల్స్, కాలిఫోర్నియా మొత్తం కూడా బూడిది మసి అయిపోయిందండి. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. ఎందుకని? అయ్యో అంత చచ్చిపోతే, అన్ని ఇల్లులు బూడిదైపోతే చప్పట్లు కొట్టమంటున్నారు ఏంటండి అని చెప్పి అనుకుంటున్నారా? దేవుడు ఉన్నాడు అని నిరూపించుకోవడానికి ఆయన ఏం చేశాడో తెలుసా? 40,000 ఎకరాలు తగలబెట్టేశాడు. ఎవరు? దేవుడే 40,000 ఎకరాలు బూడిది మసి అయిపోయింది అంతే. అంత మాత్రమే కాదు, నేను చెప్పాను కదా, ఏ ప్రాంతంలో అయితే పాపము విస్తరిస్తుందో అక్కడ దేవుని యొక్క ఉగ్రత ఖచ్చితంగా పడి తీరాల్సిందే. అది ఇంటిలో కావచ్చు, ఒంటిలో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు, సిటీలో కావచ్చు. అది ఎంత పెద్ద సంపన్నమైన సిటీ అయినా కావచ్చు, అమెరికా కావచ్చు, ఆస్ట్రేలియా కావచ్చు, జైపురం కావచ్చు. అర్థమైందా? ఈ రోజున ప్రపంచంలో ఎవరైతే దేవునికి విరుద్ధమైనటువంటి పనులు చేస్తారో ఖచ్చితంగా దేవుని యొక్క శిక్ష వస్తుంది. ఇది వాస్తవం. ఆ రోజు నేనున్నాను అని నిరూపించడానికి వాళ్ళ ఆస్తి నష్టం ఎంత జరిగిందో తెలుసా? 30 లక్షల కోట్ల రూపాయలు ఏం చేసింది? నష్టం జరిగింది. ఈరోజు నీ మాటలు వింటున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా గమనించండి. వాళ్ళ పరిస్థితి ఎంత కాడికి వచ్చిందనంటే, నేను అన్నది 1,00,000 రూపాయలు, 10 లక్షలు, 100 లక్షలు కాదు. నేను మాట్లాడింది 1 కోటి రూపాయలు, 100 కోట్లు కాదు, 1,00,000 కోట్లు కాదు. ఎన్ని కోట్లు అంట? 30 లక్షల కోట్లు.
ఒక్కొక్కటి బిల్డింగ్ ఎంత ఉంటుందో తెలుసా? ఎందుకు అంత ఆస్తి నష్టం జరిగింది బ్రదర్? మహా అయితే ఓ 25 లక్షలు అయింది బిల్డింగ్కి అనుకుంటున్నారా? అదేమన్నా పేదరికమైనటువంటి సిటీ అనుకుంటున్నారా? ఒక్కొక్కడు హౌస్ ఎంత ఉందనంటే 10 కోట్లు మినిమం. ఎంత? 10 కోట్లు మినిమం. కాబట్టి దేవుడికి తెలుసు ఎవరికి ఎంత ఆస్తి నష్టం చెయ్యాలో, ఎవరికి తగ్గట్లుగా వారికి చెయ్యాలో. దేవుడికి సమస్తమును ఎరిగిన గొప్ప దేవుడు. ఆ రోజు దేవుడు ఉన్నాడని నిరూపించడానికి ఒకటి ఆస్తి నష్టం జరిగింది. రెండవదిగా 40,000 ఎకరాలు భూమి ఏమైపోయింది? బూడిది అయిపోయింది. కానీ విచిత్రం ఏమిటంటే నిజంగా ఆయన ఉన్నాడా లేదా అని నిరూపించడానికి ఆయన ఒక చర్చిని కాలకోకుండా ఆ ప్రాంతం అంతా కూడా అన్ని 1000 ఎకరాలు కాలిపోయినప్పటికీ కూడా ఒక ప్రార్థనాపరుడు ఇల్లు అలాగనే ఒక చర్చి మాత్రం కాలలేదండి. ఒకసారి బిగ్గరగా చప్పట్లు కొడదాం. వాళ్ళకి మతిపోయి ఉంటుంది అంటారు కదా, మైండ్ ఏమైపోయింది? అసలు మామూలు వాళ్ళు కాదు మీరు. చూసారా, మైండ్ ఏమైపోయిందంట? బ్లాక్ అయిపోయింది. ఇక అర్థమైపోయింది. ఇప్పుడు ఎప్పుడైతే వాళ్ళు ఆ మాట దేవుడు జీరో మేమే హీరోలు అని అన్నారో, ఇప్పుడు ఎవరు హీరో అయ్యారు? దేవుడు ఎప్పుడు హీరోనే, మానవుడే జీరో. ఆయన లేకుండా మనకి ఎంత ఆస్తి ఉన్నా, ఎంత పెద్ద ఉద్యోగం ఉన్నా, ఎంత పెద్ద వ్యాపారాలున్నా, ఎంత పెద్ద చెరువులున్నా, యేసు లేనిదే మనకున్నదంతా సున్నా. ఏదో రొటీన్గా చెప్పే డైలాగ్ కాదు ఇది. ఇది రియాలిటీ. ఇది రీల్స్ కాదు. ఇది అక్కడ బెంజ్ కారులో తిరిగే వాళ్ళు ఏ స్థాయికి వచ్చారు? ఇప్పుడు పెట్టానుగా వాట్సాప్లో, గెంజి తినే స్థాయికి వచ్చారు. ఏ స్థాయికి? బెంజ్ కారులో. ఇంతకీ బెంజ్ అంటే తెలియదు కదా కొంతమందికి. ఒక బెంజ్ కారు కొనాలి అంటే మినిమం ఒక 10 కోట్లు. ఎంత? అక్కడున్న యాక్టర్లకి 10 కోట్ల రూపాయలు. మీరు అనుకుంటున్నారు వేసుకునే కోట్లా లేకపోతే మామూలు డబ్బులా బ్రదర్ మీరు చెప్పేది అన్నట్టు ఉంది. మాకు 1 కోటి పడైతే మా జీవితం అంతా నేను, నా భర్త, నా పిల్లలు హ్యాపీగా సుఖ సంతోషాలతో చక్కగా అప్పులన్నీ తీర్చేసుకుంటాను, ముందుకు వెళ్ళిపోతాం, చక్కగా హ్యాపీగా బ్రతుకుతాం అనుకుంటున్నారా? దయచేసి గమనించండి. దేవుడిచ్చింది నీకు పూరు గుడిసైన పచ్చడి మెతుకులు తినైనా నువ్వు ఎలా ఉంటావనంటే సంతృప్తి కలిగినటువంటి జీవితాన్ని దేవుడు నీకు ఇస్తాడు. దేవుని స్తోత్రం. ఎందుకనంటే కోట్ల రూపాయల ఆస్తి సంపాదించారు. ఏమైపోయింది? బుగ్గిపాలు. ఏమైపోయింది? బూడిదలో పోసిన పన్నీర్ అయిపోయింది.